అందరికీ నమస్కారం. మన గృహిణి ఛానల్కు స్వాగతం. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు అర్థమయ్యే విధంగా మిషన్లో దారం ఎలా ఎక్కించాలో ఈ వీడియోలో ఉంది చూడండి. బాబిన్లో దారం ఎలా ఎక్కించాలో చూడండి. మిషన్ దగ్గర దారం పెట్టి బాబిన్ దగ్గర కొంచెం బొటన వేలి కింద దారం పెట్టి 4 రౌండ్లు నీట్గా దారం చుట్టండి. దారం ఎప్పుడు మన వైపు ఉన్నట్టు చూసుకోవాలి, లేదంటే చిక్ అయిపోతుంది. మిషన్ దగ్గర మనకి ఇస్తారు కానీ అది ఎక్కించుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది. నేను చెప్పే ఈ చిన్న టిప్ని ఇక్కడ ఫాలో అవ్వండి. ఈ స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి తొందరగా దారం మనం ఎక్కించవచ్చు. చూడండి, నేను ఎలా చెప్తున్నానో అలానే చేయండి. అలా చేసి మిషన్ చక్రం మన వైపు రావాలి. మిషన్ తొక్కడం స్టార్ట్ చేసి బాబిన్ చక్రంకు ఆనించి స్క్రూ డ్రైవర్ ఒక చేత్తో దారం రీల్లో ఉన్న దారం ఒక చేత్తో పట్టుకొని మిషన్ ఆపకుండా 1 మినిట్ తొక్కితే తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత తొందరగా ఫుల్ అయిపోయిందో. అంతేనండి. ఇది కట్ చేసుకోవాలి. దీన్ని బుట్ట అంటారు. బాబిన్కు దారం ఎక్కించాం కదా, ఆ దారం ఎప్పుడు మన వైపు ఉన్నట్టు చూసుకోవాలి. బుట్టలో బాబిన్ పెట్టి బుట్టకి ఒక చిన్న కట్టు ఉంటుంది. అందులో నుంచి దారం ఆ హోల్లోకి రావాలి. చూశారు కదా, దారం మన వైపు ఉండాలి. మిషన్ దగ్గర క్యాప్ ఓపెన్ చేయండి. ఒక చేయితో బాబిన్ సెట్ చేసాం కదా, అది పట్టుకొని మిషన్ కింద వైపు నుండి పెట్టాలి. చూశారు కదా, ఆ హోల్కి సెట్ అవ్వాలి. పెట్టినప్పుడు సౌండ్ వస్తుంది. ఫిట్టింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మిషన్కి దారం పెట్టి ఇలా చూడండి, చిన్న రింగ్లా ఉంది కదా, లోపలికి దారం వెళ్ళి మళ్ళీ బయటకు రావాలి. మిషన్ చక్రం కొంచెం ముందుకు చేస్తే ఇక్కడ చూశారు కదా, ఇది పైకి వస్తుంది. అందులో దారం కట్ చేసి పెట్టాలి. తర్వాత నీడిల్లో పెట్టాలి. కొంచెం ఎక్కువ దారం తీసుకోవాలి నీడిల్ నుంచి బయటికి. ఆ దారాన్ని అలా గట్టిగా పట్టుకొని మిషన్ చక్రం ఒకసారి మన వైపు తిప్పితే నీడిల్ కిందన ఉన్న దారాన్ని పైకి తీసుకుంటుంది. చూడండి, 2 దారాలు ఎంత చక్కగా బయటకు వచ్చాయో. కొంచెం ఎక్కువ దారం లాగండి, లేదంటే కట్ అయిపోతుంది మనం కుట్టేటప్పుడు. కిందన క్లాత్ పెట్టి వెనుక ఇది ఉంది కదా, చూడండి వెనుకన ఉంది, అది కిందకు దించి ఇంకా కుట్టుకోవడమే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.